నంద్యాల ఉప ఎన్నిక రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోందనే చెప్పవచ్చు. జగన్ సభతో ఇరు పార్టీల నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ నంద్యాల ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారిందనే చెప్పాలి. మంత్రి అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి ఇరువురు రోజు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొనడానికి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రులు కూడా సభలకు, రోడ్ షోలకు రావడం వారికి ప్లస్ అవుతుందనుకుంటున్నారు టీడీపీ నాయకులు. అయితే తాజాగా శిల్పా బ్రదర్స్ తన గొంతు మరింత పెంచుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి, మంత్రి అఖిలప్రియ చేసే కామెంట్లు, స్టేట్మెంట్లకు కట్టుబడి ఉండాలి అని మరోసారి స్పష్టం చేస్తూ సవాల్ విసిరారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ శిల్పా బ్రదర్ చెప్పారు. టీడీపీ ఓడితే మంత్రి అఖిలప్రియ పదవికి రాజీనామా చేస్తారంటూ శిల్పా మరోసారి ఆమెకు నేరుగా సవాల్ విసిరారు. నా సవాల్ స్వీకరించే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అంటూ ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన చక్రపాణి రెడ్డి మరో సవాల్ చేశారు. తన రాజీనామా విషయంలో తనకు డ్రామాలు చేతకాదంటూ శిల్పా కౌంటర్ వేశారు. అందుకే స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేశాని వెల్లడించారు చక్రపాణి రెడ్డి. ఇప్పటికే మండలి చైర్మన్ కు రాజీనామా లేఖ పంపాని సవాల్తో పాటు ఆయన వివరణ ఇచ్చారు టీడీపీ నాయకులకు. పార్టీ మారిన 21 మంది చేత రాజీనామా చేయించే దమ్ము మీకు ఉందా? ఎవరెన్ని కుట్రలు చేసినా నంద్యాలలో మాదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు చక్రపాణి రెడ్డి. శిల్పా కుటుంబం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందంటూ దేవుడిచ్చిన దాంట్లో తాము ఎంతో కొంత సమాజానికి తిరిగిస్తున్నామన్నారు. ఇన్నేళ్లు మచ్చలేని రాజకీయాలు చేశాం, ఇకపై కూడా నంద్యాల ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటామంటూ వివరణ ఇచ్చారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.